మేము ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారి యొక్క మానసపుత్రిక. ఒక సంక్షోభంలో గత సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురానికే, ఆత్మవిశ్వాసం కల్పించడానికే, సంక్షోభం నుంచి బయట వేయనికే, బతుకుతో కూడినటువంటి భారంతో కూడినటువంటి జీవితం కాకుండా ఒక బంగారు జీవితం రైతాంగం జీవించాలని, వ్యక్తులకు మేలు చేయడం కాదు, ఒక రంగానికి మేలు చేసేటువంటి సదాశయంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినామని ఆనాడు కేసీఆర్ గారు పలుమార్లు చెప్పినారు. మేము అక్షరాల అదే అమలు చేసి చూపించినాం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. అది గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగింది, దాని నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడైనా ఒకటి అనారోగ్యం పొందితే అది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని చిలువలు వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మరి మీరు అలా అంతిమంగా ఎన్నికల ముందు మొత్తం రైతాంగానికి మేము గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నోళ్ళు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు, అవి మాట్లాడిన వాళ్ళు అన్ని పక్కకు పెట్టి అలా మొత్తం భూమి కలిగిన రైతులకంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు.